హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఏపీ రాజధాని ఫిక్స్. అలాగే చంద్రబాబుకు కేంద్రం గోల్డెన్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే మారాడండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు పేరే వినిపిస్తోంది. ఢిల్లీ వేదికగా మరోమారు చంద్రబాబు చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి దేశంలో అధికారాన్ని దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కీలకంగా మారారు. చంద్రబాబు పేరు ఇప్పుడు ట్రెండింగ్ అండి. రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు సేవలను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉపయోగించుకోవాలని భాగస్వామి పక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును ఎంపిక చేసే అవకాశాలు కూడా ఈ క్రమంలో బాగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాలు సంచలన విజయంలో ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా చంద్రబాబు పేరు ట్రెండింగ్ అవుతోంది. సో ఏపీని వరించిన అదృష్టం అండి. సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మోగిపోతోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబుకు మద్దతు తప్పనిసరిగా అయిన వేళ చంద్రబాబు వేసే ప్రతి అడుగుపైన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏపీ కూటమికి 2024 ఎన్నికల్లో పట్టం కట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం అదృష్టం వరించిందనే చర్చ సాగుతోంది. చంద్రబాబుకు ఏపీ ప్రజల రిక్వెస్ట్ ఏంటంటే, కేంద్రం ఏపీ పట్ల సానుకూలంగా ఉందని, ఈ అవకాశాన్ని చంద్రబాబు ఏమాత్రం మిస్ చేసుకోడని, ఏ చిన్న అవకాశం ఉన్నా చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారని చంద్రబాబు అభిమానులు భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఒక సువర్ణ అవకాశం వచ్చిందని, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేయవలసిన పనులను చంద్రబాబు చేయాలని ఏపీ ప్రజలు అయితే కోరుతున్నారు. అలాగే చంద్రబాబు సాధించాల్సిన కొన్ని ఏంటున్నాయి ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధించేందుకు అవకాశం దొరికిందని అయితే చెప్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దానికి జాతీయ హోదా కల్పించేలా చంద్రబాబు చూడాలని, అలాగే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా అమరావతిని రాజధాని అభివృద్ధి చేయాలి అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేసేలా, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అయితే ప్రజలు కోరుతున్నారు. సో అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చ కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు ఈ పనులన్నీ చేస్తే బాగుంటుందని, బాబు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని చెప్తున్నారు సోషల్ మీడియా ద్వారా అయితే నెటిజన్లు. ఇక మిమ్మల్ని నమ్మి గెలిపించిన ఏపీ ప్రజలకు మీరు ఇవ్వాల్సిన బహుమానాలు ఇవే అంటూ కూడా చాలామంది అయితే పేర్కొంటున్నారు.